అన్నా డజన్ అట్టుపల్లి ఎంత? 40 రూపాయలు. మనకు బేరం అంటవచ్చు కదా. 20 రూపాయలకి ఇవ్వన్నా. అర డజనా? ఏంటన్నా వచ్చిన కస్టమర్ మీద జోకులేస్తా ఉంటావు. నీ వీడియోలో లేవని. అన్నా మా ఇంట్లో అరటి చెట్టు ఉన్న దాంట్లో నీళ్ళు పోయకుండా నీ దగ్గరికి వచ్చి డబ్బులు పోతున్నాను అన్న. ఇచ్చే అన్నా. రాదన్నా. 30 రూపాయలకి ఇవ్వన్నా. సరే. ఇదిగో అన్న డజన్. అయిపోయింది. ఓకే బేరం అడ్డు మామూలు విషయం. మీరా మేరా మదర్ లేలే డజన్ కేలా. 3, 6, 9, 12. 12 తెచ్చావేంట్రా? అమ్మీజాన్ 12 అంటే డజాన్. డజన్కి 12 అని నాకు తెలుసురా. 2, 4, 6 కొసరా అడగాలిగా. అన్న అడిగితే కొసరావదు. ఆడి షాపుకెట్టే ఎసరా వద్ది. 40 రూపాయలు దాన్ని 30 రూపాయలు బేరం ఆడా. ఇంకేం చేయాలి? 45, 30కి బేరం ఆడావా? అది పాడైపోయిన పళ్ళు. బేరం ఎలా ఆడాలో నే చెప్తా విను. వాడు రేటు చెప్పినప్పుడు సగానికి అడగాలి. వాడు 40 అన్నాడనుకో 20కి ఇస్తావా అన్నా అని అడగాలి. అప్పుడు నేను ఇవ్వను, రాదు, వెళ్ళిపో అంటాడు. నువ్వేం పట్టించుకో మాకు. అక్కడి నుంచి వెళ్తూనే ఉండు. అప్పుడు వాడు అన్నా 20కి ఇస్తారా అని అంటాడు. మనం బేరం అడిగామని వాడు పిచ్చి పళ్ళు వేయటానికి ట్రై చేస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? అన్నా మంచి పళ్ళే వేయ్ అని అడగాలి. ఇంకా కొసర ఎలా అడగాలంటే, ఎలామా కొసరో గటకేసరు అనుకుంటానే. ఒప్పల దగ్గర ఆటోలు నడిపేటి ఎలా నీలేట. నీకు కాబోయే పెళ్ళాం ఎవతో గాని చచ్చూరుకుంటుంది. ఆల్రెడీ బ్రేకప్ చెప్పేయాలని. రా కూర్చో. నమస్తే మేడం, ఏం కావాలి? మరే ఫింగర్ రింగ్స్ ఉన్నాయా? చూపించు. ఆ జ్యూస్ కూడా తీసుకురండి. షుగర్ అయింది. ఇది బాగుందిరా. అదా? చూడు ఎంత బాగుందో. పర్లేదు, బానే ఉంది. సార్కి ఇది అయితే చాలా బాగుంటుంది మేడం. అమ్మా ఈ నేను సార్ అన్నాడే. సచ్ ఏ ప్రివిలేజ్ ఆఫ్ ఏజ్. ఇది కొంచెం చీప్ గా ఉంది కానీ మన రిచ్ లుక్ తో డామినేట్ చేసేయచ్చు. ఏంటంటావు? ఏడ్సావు యాదవా. ఎంత పడుతుంది? ఒక్క నిమిషం మేడం. ఇది వచ్చేసి 12,000 మేడం. డిస్కౌంట్స్ అన్ని పోను 11,200. క్యాష్ ఆర్ కార్డ్ మేడం? బేరం. బేరమా? కార్డా క్యాషా? బేరం 700 లాస్ట్ మేడం. 200 ఇస్తా. అబు పంజా కుట్టొస్తావా? 50 రూపాయలు అవుతుంది మేడం. 50? ఏం బాబు చెప్పు. 50కే లాస్ట్ అమ్మా. 20కి ఏడొస్తుంది. రాదు రాదు. అంత రేటు ఎందుకు చెప్తావయ్యా? కొద్దిగా తగ్గించచ్చుగా. రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్. మనం రెగ్యులర్ గా రావడం ఏంటి మాజీ? ఏ బిగ్ బజార్ నై హే, బంగార్ కా బజార్ హే. ఆచి తూచి బాత్ కరో. నీకు మాట్లాడడం రాదు, మాట్లాడకు. నువ్వెంతకి ఇస్తావు బాబు? ఇది వచ్చేసి 11,200. తరుగు, మజూరి, కేజీఎఫ్, తందానేననే F3 ఫ్యామిలీ ఆడియన్స్ తో డిస్కౌంట్ మొత్తం తీసేస్తే 11,000 మేడం. 200 తగ్గించాడు అంతే. నీ పక్కన గుండంకిలే బెటర్గా. కొద్దిగా తగ్గించి ఇస్తా అన్నాడు. ఫైనల్ రేట్ 7,000 ఇస్తావా? 7,000? అమ్మా మనం బంగారం షాప్ కి వచ్చామే, బట్టల షాప్ కాదు. పరుగు పోతుంది. 7,000? సారీ మేడం, అంత తక్కువ అయితే మా దగ్గర కుదరదు. అదేంట్రా? కస్టమర్ అనేవాడు కింగ్. కింగ్ ఎప్పుడు బేరం ఆడంట. హే వి ఆర్ ఆస్కింగ్ రేట్ ఆఫ్ రింగ్ బట్ యు ఆర్ షోయింగ్ నేచర్ ఆఫ్ కింగ్. వాట్ ఇస్ దిస్? 7,000 కి ఇస్తావా లేదా? సారీ మేడం, ఆ రేట్ కి అయితే అస్సలు రాదు. వెళ్దాం పదరా. అమ్మా రింగ్ బాగుందమ్మా. ఇంకో షాప్ లో చూద్దాం పద. అల్లం బెల్లం అమ్మ బేరం ఆడకుండా వెళ్ళాం. భయ్యా నా తెలుసు నువ్వు మళ్ళీ పిలుస్తావు. హే ఉండు మేడం. లాస్ట్ ఫైనల్ ప్రైజ్ 10,000. రండి. ఎస్ పిలిచాడు పిలిచాడు. మాకోకే మాకోకే. 10,000 ఫిక్స్ మేడం. 7,000కి ఇవ్వటానికి కదా పిలిచింది. అమ్మా వాడు తగ్గాడు కదే, మనం తగ్గుదామే. మనం ఇచ్చే డబ్బులతో కూడా అరుగుదల అవ్వాలి కానీ వాడు ఏడు మన ఎదుగుదల అవ్వకూడదమ్మా. 10,000 ఇవ్వలేంలే బాబు. 7,000 అయితే ఇస్తా. మిమ్మల్ని చూసి 10,000 చేశాను మేడం. 7,000 అయితే కుదరదు.
అమ్మీ జాన్ షురూ కరో బటర్ నాన్. సరే నువ్వు 10,000కే ఫిక్స్ అయ్యావు అనుకుందాం. నువ్వు అడిగే 10,000 నాలంటోళ్ళు ఎందుకు ఇస్తారు? బాగా డబ్బున్నోడే ఇస్తాడు. బాగా డబ్బున్నాడు ఈ షాప్కి ఎందుకు వస్తాడు? వేరే షాప్కి వెళ్తారు. నెక్స్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే నాలంటాళ్ళు. నేను అడిగేది ఎంతకి? 7,000కి. వాళ్ళకి నాకు తేడా ఎంత? 3,000. ఈ 3,000 కోసం లైట్లేసి ఫ్యాన్లేసి ఆ వచ్చే కస్టమర్స్ కోసం జ్యూసులు తెప్పించి వాళ్ళు హాయిగా జ్యూసులు తాగి మాకు నచ్చలేదంటే వెళ్ళిపోతారు. అప్పుడు నీకు ఈ బిజినెస్ ఉండదు, ఈ జ్యూసు బొక్క. అదే నాలాంటి దానికి ఇచ్చావనుకో నీకు బిజినెస్ ఉంటుంది, జ్యూస్ బెస్ట్ కాదు. ఏమంటావు? సరే మేడం 7,000. ఎస్, నేను చెప్పాను నువ్వు సైలెంట్ అయిపోతావని. అండర్ ద సన్ బిహాఫ్ ఆఫ్ మదర్ ఆఫ్ ఎవ్రీ సన్ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆర్టీసీ బస్సుకు 5 అడుగుల దూరము అమ్మ బేరం ఆడుతున్నప్పుడు 5 నిమిషాలు మనము ఖచ్చితంగా పాటించాలి. లెట్స్ గో మమ్మీ. నడు నడు దా దా దా. రే 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 ఒక నిమిషం ఆపు. ఏమైంది? ఇక్కడ దగ్గరలో ఏమన్నా ఫర్నిచర్ షాప్ ఉందిరా? ఫర్నిచర్ షాప్ అంటే ఐకియా అని చెప్పి ఒక పెద్ద కొట్టుందమ్మా. అందులో నీకు కావాల్సిన వస్తువులు దొరుకుతాయి. ఐకియానా? ఐకియా ఏంట్రా? ఐకియా అంటే ఇక్కడ కొనేవి ఎక్కడ అమ్మరని మీనింగ్ అనమాట. పెద్ద పెద్దలు అందరూ వస్తారు కానీ ఎవ్వరు ఏమీ కొనరు. ఈ యూట్యూబ్ వాళ్ళు వచ్చారనుకో ఆ టూర్లు వేస్తూ ఉంటారు. ఈ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు వచ్చారనుకో రీల్స్ చేస్తూ ఉంటారు. మనలాంటి కామన్ పీపుల్ మాత్రమే అక్కడ వస్తువులు కొంటా ఉంటారు. అయితే తక్కువ రేటుకి మంచిగా దొరుకుతాయా? ట్రస్ట్ మీ మమ్మీ. దీని తర్వాత నాకు అమ్మతో షాపింగ్ ఉండదు, ఆంటీలతో షాపింగ్ ఉంటుంది. ఐకియా తర్వాత నువ్వు క్యాకియానో శుక్రియా అట్టు. సరే వెళ్దాం పద. వెళ్దాం ఐకియా వెళ్ళిపోతాము, అన్ని సామాన్లు కొనేస్తాము. ఈ ఐక్యా అనేది ఏదో తీసుకొచ్చినావు, ఒక్క రేటు కూడా బేరం ఆడేటట్లేదు. నడు. ఏం రో చాలా పెద్ద షాప్ అంటివి, ఐకియా అంటివి, ఇక్కడ కొన్నవి ఎక్కడ దొరకవంటివి. నేను అలా అనలేదమ్మా. ఐకియా అంటే ఇక్కడ కొనాలంటే ఏదైనా అమ్ముకోవాలి అని అన్నా. టైం మేడమ్మా, టైం మేడం అన్నప్పుడు బేరాలు కుదరవు. మరి అమ్మతో షాపింగ్ అంటివి, ఆంటీలతో షాపింగ్ అంటివి. ఏ ఊగా అమ్మా, మన సంగతి నీకు తెలీదా ఏంటి? మనకు వ్యూస్ రావు, అండర్ రేటెడ్ మంది. మీరా దేఖో మై సర్కిల్, నాది డార్క్ సర్కిల్ అంటివి కదరా. ఏ సొంత అమ్మననువా సొంత అక్కననువా అమ్మ, నీ ఇష్టం వచ్చిందను, నేను ఏమనుకోను. మరి ఐక్యా క్యాకియా శుక్రియా అంటివి కదరా. సారీ, గిస్వంటి పనులు చేసేటోండి. ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరీలు వచ్చి తిరిగేటోండి. అబ్బో, ఏం చేస్తావు ఇక్కడ? పో పో పో. ఇక్కడ అయితేనే ఉంది, ఆడిపోతున్నాడు. వచ్చా కడుగు. కడుగుతున్నా. నిన్నే నమ్మి చేశానే నేరం, నువ్వే నాతో చేయించావు నేరం. ఇక్కడ ఫ్రూట్స్ చాలా ఫ్రెష్ గా అవును ఉన్నాయి. అలాగే. అమ్మా ఈ తింటే లెక్కల బాగా తెలుసా? ఏది తిన్నా నీకు బేరం అడ్డం మటుకు రాదు. బేరం అవుట్ ఆఫ్ స్వాట్. కేజీ ఎంతో చూడు. ఓ అబ్బో, ఎంత బాబు కేజీ? ఆఫర్ ప్రైస్ వచ్చేసి కేజీ 50 రూపీస్ మేడం. చీపా. కేజీ 50 రూపీస్. సరే 3 కేజీలు తీసుకుంటా, 100కి ఇస్తావా? అమ్మా ఆఫర్ ప్రైస్ మీద కూడా బేరాలాడితే 2 రూపాయలు చిల్లర పోతే మన ఫోటోలు పెడతారే చిల్లర కాళ్ళని చెప్పి. నువ్వు మాట్లాడకరా. సారీ You can మేడం. avoid back pain but you can't avoid bargain. అమ్మాయి తెద్దామా? వద్దురా, ఇవి తీసుకో. ఇవే అవే. దాని రేట్ ఎంత ఉందో చూడు. తీసుకునేవి చాలు, ఇక బిల్ చేయించేసే. కరుణించింది. హాయ్ సార్. 7:30 సార్. చిన్న సౌండ్ వచ్చింది కదా. క్యారీ బ్యాగ్ యాడ్ చేయమంటారా? యాడ్ చే. 20 రూపీస్ సార్. ఇవ్వు. వద్దు. 20 రూపీస్ ఆ క్యారీ బ్యాగ్. అమ్మా 20 రూపాయలే కదే. వద్దు. అది కాదమ్మా 20 రూపాయలే కదా. ఏమైంది ఇప్పుడు? వద్దురా. ఇప్పుడు ఇవన్నీ ఎలా తీసుకెళ్తావు? చేతులతో. పిచ్చెక్కిందా నీకు? అవన్నీ ఎలా తీసుకెళ్తావు?
వద్దన్నానా? అమ్మా ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఇప్పుడు ఇవన్నీ ఎలా తీసుకెళ్ళాను నేను? పదా అమ్మా పదా పదరా. ఈ గోపి చూడు బేరమాడలేడు చూడు, అమ్మనేమి అనలేడు చూడు, సామాన్లన్నీ మోసే చూడు, గరల్సు ముందు పరువే పోయే చూడరా. ఈ అమ్మల బేరాలకి కొడుకులు బలి అయితారురా. ఏ అమ్మ ఎప్పుడో బాధని అర్థం చేసుకుంటదిరా. ఒరే మార్కెట్కి వెళ్ళొద్దాం పదా. ఎందుకు బేరాలాడడానిక? సామాన్లు తెచ్చుకోవటానికి. నేనానమ్మా ఇక్కడ బోల్డ్ పని ఉంది, నువ్వు బేరాల టైం వేస్ట్ చేస్తావు. నే బేరం ఆడనురా. ఆడితే? ఆడను. ఆడితే? ఆడను. ఆడితే? ఆడను. 60 20 60 20 60 20 60 20. కళామందిర్లో బేరం ఆడరు కానీ కాకరకాయల దగ్గర మాత్రం బేరం ఆడతారు. నేను కళామందిర్లో కూడా బేరం ఆడతా. అమ్మతో షాపింగ్ చూడలేదా నువ్వు? చూడలేదు. ఒరే అమ్మతో షాపింగ్ చూడలేదు. వెళ్దాం పదా. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒరే కొంచెం ఆపరా, ఇక్కడ పళ్ళు బాగుంటాయి. ఇక్కడ బేరం. అక్కడ కూడా బేరం ఆడాలా? ఒరే ఆ పాపు పచ్చిమిర్చి మళ్ళీ ఏంటమ్మా తీసుకోవాలి. బాబోయ్ అబ్బా లేవురా. నేనేమి చేశాను నేరం? నువ్వే కదా ఆడింది బేరం. పూలు తీసుకోవాలి పదా. దేవుడికి పూలు తీసుకోవాలిరా. దేవుడు పువ్వులే తీసుకుంటున్నావో నాకు పూనకాలు తెప్పిస్తున్నావో మరి. ఒరే ఆ పాపు పూలు అమ్మా ఇప్పుడా? ఆగరా బాబో, కొసరు కోసం ఎంత పరువు తెస్తారట. బేరం కుదరలేదు కదూ? వాడే పిలుస్తాడులేరా. కొసరా? కొసరు కోసం ఎన్ని కష్టాలు పడిపోతావేంటమ్మా? నాకు అర్థం కాదు. కొసర గురించి నీకేం తెలుసురా? అలా లేదు, అరటిపళ్ళు కొందాం. అరటిపళ్ళ? అసలు ఇంటి దగ్గర ఏమని చెప్పావు నువ్వు? మార్కెట్ అన్నావు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో మార్కెట్. ఇప్పుడేమో అరటిపళ్ళు. నా వాళ్ళు కాదు, నాకు అవతల పోవడానికి పని ఉంది. కావాలంటే ఆటోలో వెళ్ళిపో, బుక్ చేస్తాను కావాలంటే. సరిపా, నేను ఎలాగోలా వెళ్తాలి, నువ్వు పా. అది కదమ్మా, నేనేమన్నా అంత కోపడిపోతున్నావు? ఏది కాదురా, అసలు మీకోసం ఇన్ని చేసి పెడుతుంటే లోకువైపోయాను నేను. అసలు నేను ఇవన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు. మీ నాన్నకి నీకు లోకువైపోయాను. అసలు మా నాన్న అన్నయ్య నన్ను ఎలా చూసుకునేవాళ్ళో తెలుసా? కాలు కింద పెట్టనిచ్చేవాళ్ళు కాదు. నాకేదన్నా కావాలంటే వాళ్లే తెచ్చిచ్చేవాళ్ళు. అసలు మా అమ్మ వంటగదిలోకి కూడా రానిచ్చేది కాదురా. అలాంటిది నువ్వు నన్ను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోమంటావా? సారీ చెప్తున్నాను కదమ్మా, సొప్పైపోయిందమ్మా. నువ్వురా బండెక్కు. కావాలంటే నేను అట్టిపళ్ళు తీసుకొస్తాను. అదని డెఫినేషన్ మారుస్తానమ్మా. అర్థం చేసుకోమ్మా ప్లీజ్ అమ్మా. రా అమ్మా. ఏమక్కలేదు, పో వెళ్ళు. అమ్మా ఇప్పటి వరకు నువ్వు కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్ చూసావు, ఇప్పుడు కేలా గోల్డ్ ఫీల్డ్ ఓడబోతున్నావు. రా ఎక్కు. నేను ఇంట్లో దింపి నేను అట్టిపళ్ళు తీసుకొస్తాను. డా ఎక్కు. నీ పుట్టెలు కూడా మర్చిపోయేటట్లు చేస్తాడు ఈ గోపి. డా. ఆపరేషన్ కోసర్ గోల్డ్ ఫీల్డ్ స్టార్ట్స్. భయ్యా డజన్ అట్టిపళ్ళు ఎంత? 40 రూపాయలు. వాడు రేట్ చెప్పినప్పుడు సగానికి అడగాలి. వాడు 40 అన్నాడనుకో 20కి ఇస్తావా అన్నా అని అడగాలి. ఏటి 20 రూపాయలా? 20 రూపాయలకి ఏడన్నా అట్టిపళ్ళు ఎత్తాడా? పొద్దున్నే భలే బేరం దొరికింది. వెళ్ళా. నువ్వేం పట్టించుకో మాకు. అక్కడి నుంచి వెళ్తూనే ఉండు. అప్పుడు వాడు అన్నా 20కి ఇస్తారా అని అంటాడు. మనం బేరం అడిగామని వాడు పిచ్చి పళ్ళు వేయడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అన్నా మంచి పళ్ళే వేయి అని అడగాలి. ఇదిగో అన్న డజను. కొసరు. కొసరు ఎలా అడగాలంటే ఎలా అమ్మా? కొసరో గటకేసరు అనుకుంటానే. కొసరు ఎలా అడగాల మర్చిపోయానే. అనవసరంగా ఇప్పుడు అంతా అయిపోయింది. ఇప్పుడు ఎలాగా అన్నా? కొసరే అన్నా. కుదరదన్నా, ఆల్రెడీ 20 రూపాయలకి ఇచ్చా. కొసరంటే కుదరదు. 2 అట్టిపళ్ళు అయ్యన్నా. కొసరే కదన్నా, 2 అట్టిపళ్ళు అయ్యన్నా చాలు. కుదరదని చెప్పాను కదన్నా.
సరే నాకు ఇవ్వలేదని అనుకుందాం. ముందువి మిగిలిపోతాయి, ఆ తర్వాతవి కుళ్ళిపోతాయి. ఎవ్వరూ కొనరు. ఇక్కడ వారంలో షాప్ ముందు బోర్డులు పెట్టుకోవాలి. నాకు కొసరిచ్చావనుకో నేను హ్యాపీ, నువ్వు హ్యాపీ. ఏమంటావు? సరే అన్న, నువ్వు నాకు కొసరు ఇవ్వలేదనుకో, నేను నిన్న అట్టుపళ్ళు అడిగాను, 2 అట్టుపళ్ళు అడిగాను, కొనలేదనుకో మిగిలిపోతాయి, ఆ తర్వాత కుళ్ళిపోతాయి. ఒకవేళ నువ్వే నాకు కొసరిచ్చావనుకో, అప్పుడు ఇదే విషయం మా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ వాడు కొసరిస్తున్నాడనే చెప్తాను. అప్పుడు మా అమ్మ చుట్టుపక్కల అమ్మలందరితోటి ఏవండి వాడు కొసరిస్తున్నాడు అని చెప్తుంది. అప్పుడు ఇక్కడ ఒక బోర్డు వస్తుంది, ఓ స్త్రీ మళ్ళీ రేపు ఇక్కడికి రా అని చెప్పి. ఆ తర్వాత రోజు ఇంకొక బోర్డు వస్తుంది, జాబ్స్ అవైలబుల్, సేల్స్ గర్ల్స్ వాంటెడ్, సేల్స్ బాయ్స్ వాంటెడ్ అని చెప్పి. ఆ తర్వాత రోజు ఇంకొక బోర్డు వస్తుంది, ఈ షాపు పక్క దేశంలో ఉన్న అమెరికాకు మాత్రం జరిగింది, దయచేసి గమనించగలరు అని చెప్పి. ఒకవేళ నువ్వే కనుక నాకు కొసరు ఇవ్వలేదనుకో, ఇదే విషయం మా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ వాడు అసలు కొసరు ఇవ్వడే అని చెప్తాను. అప్పుడు మా అమ్మ చుట్టుపక్కల అందరి అమ్మలతోటి ఏమండి వాడు అసలు కొసరు ఇవ్వడండి అని చెప్తుంది. ఆ తర్వాత రోజు ఇక్కడ ఒక బోర్డు వస్తుంది, ఓ స్త్రీ చచ్చినా రేపు ఇక్కడికి రాకు అని చెప్పి. ఆ తర్వాత రోజు ఇంకొక బోర్డు వస్తుంది, షాప్ అవైలబుల్, కస్టమర్స్ వాంటెడ్ అని చెప్పి. ఆ తర్వాత రోజు ఇంకో బోర్డు వస్తుంది, చుట్టుపక్కల లేని షాపుని చెత్త కుండీలో వేయడం జరిగింది, దయచేసి గమనించగలరు అని చెప్పి. ఏక్ బాత్ యాద్ రఖనా భయ్యా, జో షాప్ కొసరు నహీ దియా సమझो वो షాప్ గయా 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 ఇవ్వ నా కొసరు. హాయ్ గైస్, హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. ఈ వీడియో షూటింగ్ వచ్చి జారా డిజైన్ జ్యువెలర్స్ బేగం బజార్లో షూట్ చేయడం జరిగింది. ఇక్కడైతే కనుక 1 గ్రామ్ జ్యువెలరీ అండ్ డైమండ్ జ్యువెలరీ హోల్సేల్ రేట్గా మీకు దొరుకుతుంది. సో ప్లీజ్ డూ విజిట్ జారా డిజైన్ జ్యువెలర్స్ ఇన్ బేగం బజార్. థ్యాంక్ యూ సో మచ్.